I'll say this many times. A man who says calls another person because these are words that we have been hearing so much. My husband has been called a cuck. And all of these, even worse, I think Telugu, boothulu, that I really don't understand. But nenu ipudu vini ఈ తెలుగు సోషల్ మీడియాలో నన్ను చెప్పి అని దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ. నన్ను అయ్యో మీరు అనేసారు అని నేను కూర్చొని ఏడవట్లేదు. ఇట్స్ నాట్ దట్. హౌఎవర్ దీస్ మెన్ యాక్చువల్లీ క్రాస్డ్ అ లైన్ టుడే. ఇది మీ సభ్యత, ఇది మీ కల్చర్ అంటే బేసికలీ యూ సెడ్ దీస్ మెన్, ఐ డోంట్ మీన్ యూ, బేసికలీ దే సెడ్ దట్ మాలాంటి ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకూడదు, పుడితే వెంటనే చచ్చిపోవాలి. I basically hope and pray that these men never ever get to even touch a woman with a barge pole, leave alone have kids. That's my prayer, because these men shouldn't be parents. ప్లీజ్ అలా అచ్చటగా ఎవరు తట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే యశస్విని ఇంట్లో కూర్చొని కొట్టుకునే బదులు, అదే ఇంట్లో కూర్చొని ఇంటర్న బదులు ఏదైనా చదువుకోవచ్చు కదా, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా. ఎందుకు పోయి చదువుకోవే? నీకు సంపాదన బతకాల్సి వస్తుంది. నిజంగా నువ్వు అమ్మాయి అయితే నాకు ప్రూఫ్ పెట్టు, ఫోటో పెట్టు ఫస్ట్. నువ్వు అమ్మాయి అసలు ఏం ఫోటో? అదే టూ మంచిది ఫోటో అంటే నీకు ఏంటంటే కాదు. అది ఒక్కటి మనం ఏం కోరుకోవాలంటే వీళ్ళల్లో ఒక్కటి కూడా తల్లి కావద్దు, వీళ్ళందరికీ పిల్లలు పుట్టొద్దు, పుట్టినా ఎంబడే చచ్చిపోవాలి. ఎందుకంటే ఏమన్నా అనుకో, దే షుడ్ గో మదర్లెస్. అసలు వీళ్ళకి పిల్లల్ని కానీ రైటే లేదు. ఏందులో నాకు అర్థం కావట్లా. అది ఇప్పుడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. పెళ్లి చేసుకుంటారు, ఇడాకులు తీసుకుంటే వాళ్ళు పిల్లకాది కష్టపడాలి వాళ్ళ కోసం. డివోర్స్ ఎంత నార్మలైజ్ చేస్తున్నాడు తెలుసా? అయ్యా చిన్మయ్య మన కామెంట్ మనకు రిప్లై ఇచ్చింది చూడండి, మన స్పేస్ ది. నీ అమ్మ చిన్మయ్య. So for an opinion that I did not even share, and about a belief system that it was just a comment in an interview, and the way that me, my husband, and now my children are being abused on social media by actual human beings, I actually want you guys to listen to this. There is a reason why I say that incel culture is horrible, and some of the worst sort of human beings, I'm not going to say men, women, any of that. I'm just going to say the worst sort of human beings are there, perpetrating and perpetuating violence on women. I want you guys to listen to what these Telugu men are saying in spaces about women like me having kids and what should happen to my kids. Do listen. This is the culture that all of us women are talking about, and why the men hate this so much. దయచేసి పిల్లలు, గర్ల్స్, అండ్ ఐ నో దిస్ ఇస్ నాట్ ఆల్ మెన్, దిస్ ఇస్ అ సెక్షన్ ఆఫ్ మెన్ విచ్ ఇస్ వెరీ లౌడ్, వెరీ ఇగ్నరెంట్, వెరీ వైలెంట్ అండ్ వెరీ అబ్యూసివ్. ఇలాంటి వాళ్లతో దయచేసి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నా కూడా ఏం పెట్టుకోకండి. బికాస్ people who are violent like this verbally are able to put their own names and behave like this on social media. వాళ్ళ వాయిస్, వాళ్ళ ఐడెంటిటీ బయట వచ్చి ఇంకొక ఆడదాని మీద పబ్లిక్ గా ఇన్ని నానా బూతులు తిట్టి పిల్లలు పుట్టితే వెంటనే చచ్చిపోవాలి అంటే ఎగ్జాక్ట్లీ అని ఇంకొక వాయిస్ చెప్తున్నారు చూడండి. దీస్ టూ వాయిసెస్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. యాజ్ అంటే ఇక్కడ వచ్చేంత వరకు ఈ నేను వినలేదు ఎప్పుడు. నేను తెలుగు స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ చదివాను. ఐ హవ్ నెవర్ హర్డ్ దట్ వర్డ్, బట్ ఇట్ వాస్ ఓన్లీ ఇన్ తెలుగు సోషల్ మీడియా దట్ ఈ బూత్ నేను ఫస్ట్ టైం విన్నాను. ఎందుకంటే వీళ్ళందరికీ ఫెమినిజం గురించి ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది, అండ్ దే వాంట్ టు టేక్ అవుట్ దట్ హేట్. ఇలాంటి మనుషులు మంగళసూత్ర కడితే ఏంటి, కట్టకపోతే ఏంటి, వీళ్ళ పేరెంట్స్ రిచువల్స్ చేస్తే ఏంటి, పూజలు చేస్తే ఏంటి, కార్తీక పౌర్ణమి వ్రతం ఉంటే ఏంటి. నేను కూడా ఇవాళ గుడికి వెళ్ళాను, కార్తీక పౌర్ణమి దీపం వెలిగించాను. బట్ ఇలాంటి వాళ్ళు అబ్సల్యూట్లీ ఈ గాలితో కలిసిపోవాలని నేను నిజంగా ఇవాళ దేవుడిని కోరుకుంటున్నా. మే ఎవ్రీ గర్ల్ బీ సేఫ్ ఫ్రమ్ సచ్ మెన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. This is the tweet from Kishan on Twitter. I want to show you what this man particularly has a problem with. I pray that every woman gets justice and every offender gets vanquished. And he says, do you ever wish on any other religious festivals this way? Yes, my prayers, my fasting, my religion, and I pray for something in my way.
So apparently, according to this guy, I should not pray that other girls and children should be safe, and he has a problem with this, and he says I deserve every bit of the hate. So I keep repeating, these men are the kind of people that you need to be very wary of. Be very, 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 very wary. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.